హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మన దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. అక్టోబర్ 3 నుంచి స్కూల్లో దసరా సెలవులు, నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేష్ ఆదేశంతో తాజా అప్డేట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఒకసారి మన దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీలోని స్కూళ్లకు అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని, అక్టోబర్ 13 వరకు సెలవులు ఉంటాయని చెప్పారు. పాఠశాల విద్యా బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. తొలుత పాఠశాలలను లీక్ ప్రూఫ్గా మార్చాలని, ప్రభుత్వ స్కూళ్లలో బెంచీలు, మంచినీరు, టాయిలెట్స్ వంటి సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలని నిర్దేశించారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇంటర్నల్ అసెస్మెంట్ చేసే ప్రక్రియను అధ్యయనం చేయాలని లోకేష్ ఆదేశించారు. అవసరాన్ని బట్టి అదనపు పురోగతి గదులపై దృష్టి సారించాలని సూచించారు. తాను ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల అకనంబట్టు హై స్కూల్ని పనితీరు బాగుందని తెలిపారు. అక్కడ పాఠశాలలో విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ పర్ఫార్మెన్స్ బాగున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా కాపీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్స్ చేసే అంశాన్ని పరిశీలించాలని నిర్దేశించారు. శ్రీకాకుళం స్కూల్లో కేవలం 50,000తో అక్కడ టీచర్ల తరగతి గదులను బాగు చేసుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసిన ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ఎందుకు తగ్గిపోయారు, లోపం ఎక్కడుందో తెలుసుకోమని సరిదిద్దాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించాలని ఫీడ్బ్యాక్ తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరం భాగస్వాములం అవుతున్నారని అన్నారు. స్కూళ్లలో ఫలితాలు మెరుగుదలపై ప్రతి క్వార్టర్కు సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతంపై చర్చించారు. కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే నిరుద్యోగ యువతకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. త్వరలో అమరావతి అత్యాధునిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ ప్రోగ్రాంపై కేపీఎంజీ ప్రతినిధులు నారాయణ్, సౌమ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల విద్యా రోడ్ మ్యాప్, 117 జీవో, ఉపాధ్యాయ బదిలీ, పదోన్నతులు, టెట్ మెగా డిఎస్సి నిర్వహణపై సమావేశంలో చర్చించారు. స్వర్ణాంధ్రలో భాగంగా స్కూల్స్ వారీగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అంశంపై సమాలోచన చేశారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.